రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం సిఘాచి ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. ఇక శిథిలాల కింద 15 మంది ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒక్కరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది కూడా తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ ఫైర్లో తుమ్ముపట్టింది. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్లు మన ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒక్కరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది కూడా తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ ఫైర్లో తుమ్ముపట్టింది. పెద్దకు ఫైర్ యాక్సిడెంట్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ ప్రమాదమని విమర్శించారు. ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నా ఇంతవరకు ఒక సహాయక కేంద్రం లేదు, ఒక హెల్ప్ లైన్ నెంబర్ లేదని ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మిక శాఖ మంత్రి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది. 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి,
ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి. ఎవరెవరు ఏ హాస్పిటల్కి పంపించుకుంటే ఒక లిస్టు పెట్టుకోండి. చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి. అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి ఇది రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం చిత్తూరు జిల్లా కుప్పంలో జూలై 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకోనున్న ఆయన బుధవారం ఉదయం 8 గంటల నుంచి శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనున్నారు. ఉదయం 10:55 తుమ్మిసి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సీ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించి సాయంత్రం 4:20 తుమ్మిసిలో హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం బీఆర్సీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 4 రోజుల క్రితం జాలూర్పాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరి ఆత్మహత్యా యత్నం చేశారు. ఇది గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ 2 అన్నదమ్ములు. ఒకళ్ళు ఇడిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తు బిల్డింగ్ పైకి గుంజారు. 2 అంతస్తు బిల్డింగ్ ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. తల్లి ఆవిడ మనిషి కూడా కూర కలిసి ఇరగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగి చచ్చిపోయింది. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇయాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఏంది జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి బట్టి పువ్వ లేదు, నీళ్ళు లేదు. నాయన అవస్థ పడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో వాడి పేరేందో ఉంది, ఆ రవి కొట్టడానికి వస్తాను నాయన. వాడు నాకు, నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. నేను ముసలోని, మా పిల్లలు లేరా ఆడప్పుడు గల్లబట్టి అంటారు నాన్న. నాకు వాడు తాగింది, కొట్టినాక పోయి ఆ బాధకి తట్టుకోలేక ముందు తాగి సోమల కొత్తగూడెం. మా బిడ్డది జూలూరు పాల మందు తాగింది. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ 2 అన్నదమ్ములు. ఒకళ్ళు తూర్పు సుడాన్లో ఓ బంగారు గని ఒక్కసారిగా కూలిపోవడం తీవ్ర విషాదకరాన్ని మిగిల్చింది. తూర్పు నైలు ప్రావిన్స్లోని హౌయిడ్ పట్టణ సమీపంలో ఉన్న కేర్చ్ ఆల్ఫీల్ బంగారు గన్లో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది యువ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సుడానీస్ మినరల్ రీసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 8 మందిని చికిత్సా నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇక ప్రమాదం నేపథ్యంలో గనిలో తవ్వకాలకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ ప్రకటించింది. సూడాన్ బంగారం ఉత్పత్తిలో ప్రముఖ దేశంగా ఉన్నప్పటికీ గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, కుల్లు జిల్లాల్లో క్లౌడ్ బర్డ్ల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు 7 మృతి చెందారు. మరో 7 నుంచి 20 మంది వరకు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇక భారీ వర్షాలు అడ్డంకిగా మారుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్లో కూడా వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో 2 మృతి చెందారు. మరో 7 గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వర్షపాతం తీవ్రమైంది. తదుపరి 2 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని 10 జిల్లాలకు, ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకు సంబంధించి మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి ఒమన్కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళ సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ల సహాయంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ఎన్టీఏ చెంగ్ 6 అనే నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టు నుంచి ఓమన్కు బయలుదేరింది. మార్గ మధ్యలో గల్ఫ్ ఆఫ్ ఓమన్లో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నౌకలోని సిబ్బంది అత్యవసర సహాయం కోసం సందేశం పంపారు. దాంతో సమీపంలో వీధుల్లో ఉన్న ఐఎస్ఎస్ తబర్ అనే వెంటనే స్పందించింది. బోటులు, హెలికాప్టర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది పరికరాలను తరలించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చినట్లు భారత నౌకాదళ అధికారులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ను హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. అమరావతి వర్క్ షాప్ 2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు. Nurture next generation PhDs, fellowships and internships focused exclusively on quantum science and engineering. We are not just building technology, we are building human capital that can shape the future of technology. Under the visionary leadership of Mr. Naidu, Andhra Pradesh is not just dreaming big, we are building smart and fast. We are developing a dedicated quantum research zone within Amravati Knowledge City, single window clearances for quantum startups, labs and foreign R&D centers, plug and play research infrastructure with L&T, IBM and DRDO as anchor partners. And when vision meets velocity, innovation thrives. Honestly, all of us here are in this workshop to learn about quantum technologies. The leaders, the industry leaders were presenting. It felt like I was back in college, my good old days in Carnegie Mellon. I think there's a lot to learn. In the last 2 decades, the entire sector has gone through a lot of transformation, but we as Andhra Pradesh would like to lead this from the front. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence and aspiration. You know, it's very rare we come across visionary leadership.
India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. And I think we are very fortunate to have a leader like Mr. Naidu to lead from the front. So let us together script India's next technological chapter, quantum by design and quantum by resolve. I'd like to thank every one of you for giving me this wonderful opportunity. And I'd like to thank the Honorable Chief Minister for making me part of his journey of creating history. Close to 50 plus unicorns, nurture next generation PhDs, fellowships, and internships focused exclusively జనవాసాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా నల్లచెర్ల గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. రేడియేషన్ కారణంగా అనేక రకాల వ్యాధుల బారిన పడతామని వెంటనే నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. పంచాయతీ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా నిర్మిస్తున్న టవర్ను ఆపివేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఎవరికీ తెలియకుండా గ్రామం మధ్యలో సెల్ టవర్ నిర్మించడాన్ని దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని వైసీపీ వామిశెట్టి పరమేశ్వరరావు తెలిపారు. జనావాసాల మధ్యలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంటే ఇది పూర్తిగా జనావాసాల మధ్యలో ఉంది. నేను చెప్పడం కాదండి, కళ్ళారా కనపడుతున్నటువంటి వ్యవహారం ఇది. ఇది కాకుండా మేము ఊరు చివరిన 4 ప్లేసులు చూపించాం. ఆయనకి రిక్వైర్మెంట్ ఏంటో అడిగాము, ఎంత కావాలన్నారో అంతా మేము ప్లేస్ ఇస్తామని చెప్పాము. సరే సార్ అయితేనే ఇది మీకు అబ్జెక్షన్ ఉంది కాబట్టి మేము మారుస్తామని చెప్పారు. మేము అదే విధంగా మారుస్తున్నారు కదని ఏమరపాటుగా ఉంటే రాత్రికి రాత్రి ఊళ్ళో దొంగలు పడినట్టు యంత్రాలు, మనుషులు దౌర్జన్యంగా తీసుకొచ్చి కనీసం ఇంటి పక్క యజమాని ఊళ్ళో లేడని తెలిసినా సరే దౌర్జన్యంగా ఆయన గోడ కూడా చూశారు, గోడ పడిపోయేటట్టు తవ్వేసి నిర్మాణం చేపట్టడానికి చేశారు. మేము అడిగితే అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని, అలాగే సెక్రటరీ గారిని, విఆర్ఓ గారిని మేము అందరినీ ఇక్కడికి రప్పిస్తే ఎటువంటి పర్మిషన్లు లేవండి. కనీసం ఈ భూమి మా రికార్డ్స్ ప్రకారం ఎక్కడా కూడా కన్వర్షన్ కూడా అవ్వలేదు. దీనికి మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఏదో చెప్పారు, మాకు వచ్చాయని చెప్పారు వాళ్ళు. ఇప్పుడే మీరు రావడానికి ముందే వాళ్ళు వచ్చి ఇక్కడ భూ యజమానికి నోటీస్ కూడా ఇచ్చారు. ఎటువంటి పనులు జరగనివ్వకుండా అక్కడ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను కూడా చెప్పి పంపించారు. మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఎప్పుడైతే ఎక్కువ శాతం ఇంటి దగ్గర గడిపేటువంటి వృద్ధులు ఉన్నటువంటి ఏరియాలో సెల్ టవర్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే క్యాన్సర్ కారకమైనటువంటి కొన్ని ఇబ్బందులు మా ఊర్లో చాలా ఉన్నాయండి.